హే గైస్, ఐఎమ్ బ్యాక్ విత్ వన్ మోర్ వీడియో. ప్రెజెంట్ ఇలా ఉన్న నా లుక్ ని ఇలా చేంజ్ చేసేసాను. జస్ట్ 99 రూపీస్ కి నా లుక్ ఎంత బాగా ట్రాన్స్ఫర్ చేశాను చూపిస్తాను మీకు కూడా ఆ ప్రొడక్ట్ ఏంటి అన్నది. సో ఈ ప్రొడక్ట్ తోనే మనం ఇప్పుడు గెట్ రెడీ విత్ మీ చేయబోతున్నాం. ఫస్ట్ అయితే నార్మల్ నా స్కిన్ కేర్ డైలీ నేను యూస్ చేసే నా సన్ స్క్రీన్ అండ్ మాయిశ్చరైజర్, కొంచెం లోషన్ అండ్ పౌడర్ అయితే అప్లై చేశాను. సో ఆల్రెడీ సన్ స్క్రీన్ గురించి మీకు చెప్పాను అండ్ కింద కూడా ట్యాగ్ చేస్తాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు బై చేసేయండి. సో సింపుల్‌గా ఇలా రెడీ అయిపోయాక మీషో నుండి జస్ట్ 99 రూపీస్‌కి ఇన్ని ప్రొడక్ట్స్ అయితే తెప్పించాను. సో ఈ ప్రొడక్ట్స్‌ని యూజ్ చేసి ఇప్పుడు మనం రెడీ అవ్వబోతున్నాం. జస్ట్ 99 రూపీస్‌కి మనకి అరౌండ్ 6, 7 ఐటెమ్స్ అయితే వచ్చాయి. ఏంటి అన్నది వన్ ఆన్ వన్ చూద్దాము. సో ఈ కిట్‌లో వచ్చేసరికి మనకి ఒక బ్రష్ ఐలైనర్ వస్తుంది. 2 కాజల్స్ వచ్చాయి. 5 షేడ్స్ ఆఫ్ లిప్‌స్టిక్, మస్కారా అండ్ ఒక లిక్విడ్ ఐలైనర్ కూడా వచ్చింది. అండ్ నేనైతే ఇక్కడ చాలా తంటాలు పడుతున్నాను ఐలైనర్ వేసుకోవడానికి. ఫైనల్‌గా ఐలైనర్ వేసుకొని కాజల్ కూడా ట్రై చేసేసాను. అండ్ నాకు ఈ కాజల్ కూడా చాలా బాగా నచ్చింది. స్మూత్ ఫినిషింగ్ వస్తుంది. పిగ్మెంటేషన్ కూడా ఓకే. 99 రూపీస్‌కి ఇన్ని ప్రొడక్ట్స్ అంటే చాలా బెస్ట్ డీల్ అనే చెప్పొచ్చు. మాక్సిమం ఐస్‌కి కొంచెం కాస్ట్‌లీ ప్రొడక్ట్స్ వాడడమే బెటర్. ఎమర్జెన్సీ టైమ్‌లో మాత్రం మనకి ఇలాంటి కిట్స్ యూజ్ అవుతాయి. నేను ఇది కూడా మెన్షన్ చేస్తున్నాను. సో ట్రై టు యూజ్ ద బెస్ట్ ప్రొడక్ట్స్. నేనైతే జస్ట్ ఎమర్జెన్సీలో ఉన్నప్పుడు ఇలాంటివి హెల్ప్ అవుతాయి కదా అని చెప్పి నేను మీకు షేర్ చేస్తున్నాను. ఇలాంటివి మనకి ట్రావెలింగ్‌కి ఏదైనా ఒక 1 ఆర్ 2 డేస్ అర్జెంట్‌గా మేకప్ కావాలి. నాకు మేకప్ అలవాటు లేదు. బేసిక్ మేకప్ ఫస్ట్ టైమ్ వేసుకుంటున్నా. ఇలాంటి రిక్వైర్మెంట్స్ ఉన్న వాళ్ళకైతే ఈ ప్రొడక్ట్ చాలా బెస్ట్ అని చెప్పొచ్చు. సో ఈ వీడియో చూసాక మీ అందరికీ చాలా బాగా క్లారిటీ వస్తది. నాకు మేకప్ మీద ఎంత ఐడియా ఉన్నదన్నది. నాకైతే మేకప్ వేసుకోవడం అస్సలు రాదు. అండ్ నా బద్ధకానికి మేకప్ అస్సలైతే సెట్ అవ్వదు. ఒకవేళ మీరు నా నుంచి మేకప్ వీడియోస్ ఎక్స్‌పెక్ట్ చేస్తే గనక ముందే చెప్పండి. నేను కొంచెం ప్రాక్టీస్ చేసి నేను కూడా మేకప్ నేర్చుకోవాలి. అలా ఫైనల్‌గా మీ డిమాండ్ ద్వారా నేనైతే మేకప్ నేర్చేసుకుంటాను. ఫస్ట్ నేనైతే ఈ 5 షేడ్స్‌ని నా హ్యాండ్ మీద ట్రై చేశాను. ప్రతీది కూడా బానే ఉంది. అన్ని కూడా పిగ్మెంటెడ్ గానే ఉన్నాయి. అండ్ ఫైనల్‌గా నేను ఒక షేడ్‌ని అయితే పిక్ చేసుకొని అండ్ అది ట్రై చేసేసాను. నాకు పర్ఫెక్ట్‌గా సెట్ అయిపోయింది. మనం ఎంత కాస్ట్‌లీయెస్ట్ మేకప్ వేసుకున్నా ఒక స్టిక్కర్ లేనిదే ఎంత రెడీ అయినా వేస్టే. నా ఒపీనియన్ అయితే ఇది. మీరేమనుకుంటున్నారో కామెంట్స్‌లో చెప్పండి. అండ్ నా మేకప్ లుక్ ఎలా ఉందో కూడా కామెంట్స్‌లో చెప్పండి. ఈ ప్రొడక్ట్ లింక్ డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. ఇష్టమున్న వాళ్ళు బై చేసేయండి. అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. క్యాచ్ ఇన్ ద నెక్స్ట్ వీడియో.